భారతీయ జనతా పార్టీ అయితే 6 పార్లమెంట్ సీట్లు 10 అసెంబ్లీ స్థానాలు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చెప్పింది. అయితే మొన్న తెలుగుదేశం పార్టీ టోటల్గా వాళ్ళకి 17 పోటీ చేయాలి, 17లో 13 అనౌన్స్ చేసి ఆగింది. నేను ఆ రోజునే చెప్పా, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది ఇంకొక 2 అసెంబ్లీ సీట్లు, ఇంకొక పార్లమెంట్ సీట్ కూడా అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా 7 పార్లమెంట్ సీట్లు, అంటే ఇవాళ రేపు అయిపోయింది అంటున్నటువంటి సందర్భంలో 7 పార్లమెంటు సీట్లు డిమాండ్ చేస్తోంది, లోక్సభ సీట్లు అన్నటువంటిది నేషనల్ మీడియా ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేస్తారన్నది. ఇది టోటల్గా చూస్తే బీజేపీ వచ్చేటప్పటికి 7గురితో పేర్లని అనౌన్స్ చేయబోతోంది అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటను ఇది ఆల్రెడీ డిసైడ్ చేసేసింది అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా అనౌన్స్ చేస్తుంది. ఒక ఇదే కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఇటు పురంధేశ్వరి ఏమో రెండో వైపున ఇదే ముఖ్యమంత్రి గారి కుమార్తె అయింది. టోటల్గా వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ టఫ్ సీట్స్ ఇచ్చింది అన్నటువంటి పాయింట్స్ ఇది కూడా టైమ్స్ నౌ లాంటి ఛానల్లో హైలైట్ చేస్తున్నారు. బీజేపీ లీడర్స్ తాజాగా ఢిల్లీలో కలిసినటువంటి సందర్భంలో ఈ ప్రధానమైనటువంటి అంశం తెర మీదకి వచ్చింది. 5 కాదు 6 కాదు 7 సీట్లు అడుగుతున్నారు అన్నటువంటి పాయింట్. అందులో రాజంపేట అడిషనల్గా ఇవ్వాల్సిందే అంటున్నారు అన్నటువంటిది. కాబట్టి ఇది కొత్త మలుపులు తిరుగుతున్నది. మరి ఎక్కడి దాకా వెళ్తుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.